హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనమైతే లెట్స్ ప్రొసీడ్ ఎపిసోడ్ నెంబర్ 4 ఎపిసోడ్ నెంబర్ 3కి అయితే వచ్చాం. ఎపిసోడ్ నెంబర్ 4ని ఎందుకన్నాను నేను వీడియోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. అది చాలా పెద్ద ఇష్యూ గైస్. అది ఫస్ట్ అయితే మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయని వాళ్ళు అండ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్ ఈ వీడియోని. అండ్ మిగతా వీడియో చూడండి, మన ఛానల్లో చాలా ఉంటాయి. ఓకే, అవన్నీ చూసేయండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ లాస్ట్గా మర్చిపోవద్దు, లాస్ట్ ఎపిసోడ్ మీరు ఎపిసోడ్ నెంబర్ 2 అయితే చూసారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇక లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే వీడియోలోకి అయితే వచ్చేసాం. గైస్, ఇది ఎపిసోడ్ నెంబర్ 4 ఎందుకంటే ఎపిసోడ్ నెంబర్ 3 నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. బట్ దానిలో కొన్ని ఇష్యూస్ వల్లనే అది అప్లోడ్ చేయను కూడా. అందులో మీకు కొన్ని అయితే చాలా విషయాలు చెప్పాను గైస్. మీకు దాంట్లో మీరు చూస్తే మీరు చాలా గమనిస్తారు. ఐరన్ స్వార్డ్, స్టోన్ యాక్స్, ఐరన్ పికాక్స్ అనమాట. ఇది మీరు చాలా నోటీస్ చేస్తారు ఎపిసోడ్ నెంబర్ 2కి అండ్ 3కి ఆల్సో. ఇంకో చూడండి, ఇది నా హౌస్. ఇక్కడ ఒక విలేజ్ అనేది ఇరికిచ్చి దొబ్బిన ఇంపెలింగ్ 60. అంటే గైస్, మనం ట్రేడ్ ఎత్తున్నాయి కదా, ఆ ట్రేడ్ ఒక విధంగా బ్లాక్ అయి ఉండేది. ఫార్చ్యూన్ 3 వేయింది, షార్ప్నెస్ 5 వేయింది, చాలా వేయినాయి మంచి. అండ్ చూడండి గైస్, కోలు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా మీకు చాలా కలెక్ట్ చేసుకోవాలి కోలు. బట్ నేను కలెక్ట్ చేయను, ఎందుకంటే ఫార్చ్యూన్ 3 పికెక్స్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు కలెక్ట్ చేసి కోల్ కోసమే ఒక చిన్నగా మంచి రూము బిల్డ్ చేసి అందులో ఓన్లీ కోల్కి సంబంధించిన చెస్ట్లు, ఓన్లీ కోల్ మాత్రమే ఉంటుంది అక్కడ. అదైతే ప్లాన్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ మనంతా ఓజీస్ గైస్. నాకు కోల్ అంటే ఇష్టం, ఇంకా చాలా ఇష్టం. అండ్ రవాన్ ఇన్స్పిరేషన్తో అయితే బిల్డ్ చేస్తుంది. అండ్ ఇంకేమున్నాయి చెప్పాల్సింది. అండ్ గైస్, నేను ఒకసారి చచ్చిపోయాను. అండ్ ఇక్కడ గోల్డ్ బ్లాక్స్ ఎక్కడి అంటే నాకు రూయిన్ పెడల్ దొరికింది. ఇవన్నీ అంటే ఇది ఒబ్సిడియన్, ఇదంతా నాకు రూయిన్ పోర్టల్లో దొరికినాయి. ఆ రూయిన్ పోర్టల్ కూడా నేను లూట్ చేశాను. ఆ వీడియో సరిగ్గా రాలేదు గైస్, వాయిస్ అంతా గ్లిచ్ అవుతా వచ్చింది. ఏం చేయలేను నేను ఇక. అది ఇప్పుడైతే మళ్ళీ ఆ మిస్టేక్ అయితే జరగదు, నేను ఫిక్స్ చేసిన దాన్ని. ఓకే. అండ్ గైస్, ఐరన్ ఇంకా నేను చెప్తాను అండ్ ఒక విషయం. అండ్ ఇవి విలేజెస్ చంపాను. బ్యాడోమన్ 5 2 వచ్చినాయి బాటిల్స్, బ్యాడోమన్ 3. అండ్ ఇదంతా లాస్ట్ ఎపిసోడ్లో చూపెట్టలేదు సార్. లాస్ట్ ఎపిసోడ్ మీకు ఇది ఉంటుంది, ఈ ఆర్మర్ స్టార్టింగ్లో. అండ్ ఐరన్ ఫ్లింట్ అండ్ స్టీల్ నాకు రూయిన్ పోర్టల్ దొరికింది. అండ్ ఇదంతా కాపీ స్టోన్ అయితే చాలా గ్రైండ్ చేశాను. అండ్ ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ అయితే నేను స్టాక్ పెట్టుకున్నాను, స్టాక్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. ఇది జగట్ పిక్స్ ఎక్కినప్పుడు నేను ఐరన్ కోసం వెళ్ళినప్పుడు ఇదంతా దొరికింది. అండ్ డెజర్ట్ ఒకసారి చచ్చిపోయాను, డెజర్ట్లో స్పాన్ అయ్యాను, ఒకటి అట్లా పిక్ కట్ చేసిన. అండ్ అంతే, ఇంకేం చాలా ఇదో క్యారెట్ అవన్నీ నేను విలేజ్ దగ్గర నుంచి అంటే వాళ్ళు పెరిగినాయి, వాళ్ళు తీయలేదు, నేను తీసి మళ్ళీ పెట్టి మిగతా మనకి ఎక్స్ట్రా వస్తాయి కదా, అవి ఈ క్యారెట్ అనమాట. అప్పుడప్పుడు అట్లా చేసిన. లెదర్ కూడా చాలా కలెక్ట్ చేసిన, యారోస్ ఉన్నాయి. ఇంకా అంతే. ఇంకా వుడ్ అయితే చాలా గ్రైండ్ చేశాను చూడండి. బర్డ్స్ అయితే నేను గ్రైండ్ చేయాలి. అండ్ ఇది ఇట్లనే ఉంటుంది మన బేసిక్గా. నెక్స్ట్ మనం ఇలా మ్యాన్షన్ కట్టేద్దాం. తమిళ చూసే ఉంటారు ఆల్రెడీ ఎలా ఉంటుంది మ్యాన్షన్, అలా ఉంటుంది మ్యాన్షన్. అది కట్టేద్దాం. అండ్ గైస్, ఆల్రెడీ చచ్చిపోయాను, అది మీకు చూపెడతాను. అండ్ ఎక్కడ చచ్చిపోయాను చూపెట్టాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చూపెడతాను. అది ఈ ఎపిసోడ్ మరీ లెంత్ అవుతుంది. ఓకే, ఇదే గైస్, ఇది నా ఓన్ ఐడియా. ఇలా నేను ఏదో పార్క్ లాగా బిల్డ్ చేశాను, ఈజీగా ఉంటుందని. మీరు ఇలా ఎవరైనా కట్టారో నాకు చెప్పండి గైస్. నేనైతే ఎవరి దగ్గర చూడలేదు ఇలా కట్టడం. వుడ్ గ్రైండింగ్ కోసం పార్క్ లాగా బిల్డ్ చేసిలో నాకు తెలియదు, కానీ ఇలా అయితే ఎవరైనా బిల్డ్ చేసి నాకు చెప్పండి. అండ్ క్రాస్ హెయిర్ అంతా మారింది. అండ్ ఐరన్ ఆర్మర్ చూడండి చాలా బాగుంది కదా గైస్. ఇది ఒక రిసోర్స్ ప్యాక్ అనమాట, బెడ్ వర్క్ సంబంధించింది. బట్ నేను దీంట్లో యూజ్ చేస్తున్నా. ఇది పాత వర్షన్ది, ఇది ఈ వర్షన్ వర్క్ చేయదు, కానీ బ్లాక్స్ చేంజ్ కావాలి, బట్ వర్క్ చేయదు కాబట్టి ఓన్లీ టూల్స్ మారినాయి. అది చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఓకే. అండ్ ఇక్కడ ఇది ఒకటి లొంగ్ ఉంది, అదంతా అట్టేదే, అలా ఏమి ఉండదు. బట్ ఇక్కడ మాత్రం చాలా నేను చేంజెస్ చేసిన,
చాలా క్లీన్గా ఉంటుంది గైస్ కేవ్. నేను వచ్చేసిన అనమాట. ఇక్కడ టార్చ్ పడుతుంది. టార్చ్ ఎందుకు పడుతుంది ఇక్కడ? ఇదంతా నేను చేసినాను అండ్ ఇంకా చూపెడుతున్నాను అండి. ఇంత క్లీన్గా ఉంటుంది అంటే చాలా క్లీన్గా ఉంటుంది. స్టోన్ టెక్స్చర్ మారింది. ఇదంతా నేనే చేసిన గైస్, క్లీన్ చేసిన మొత్తం. ఇక్కడ ఇంతగానో ఉండదు ఫేస్, ఇక్కడ ఇట్లనే ఉంటుంది. ఇదంతా నేను క్లీన్ చేసిన, అదంతా మంచిగా చేసిన. ఇక్కడ కూడా మొత్తం పిచ్చి పిచ్చి ఉంటుంది కేవ్, దాని అంతా క్లీన్ చేసిన ఆబ్జెక్షన్ కోసం. అండ్ ఇది ఒక ఇక్కడ ఏమైనా బిల్డ్ చేద్దాం చెప్పండి గైస్, మీరు ఏమైనా బిల్డ్ చేద్దాం అంటే చెప్పండి, నేను బిల్డ్ చేస్తాను. ఇది కూడా అంతే. వాట్ కాపర్ ఊరికి ఇలా ఉంది. ఓకే పర్లేదు లేండి. ఓకే నెక్స్ట్ మీకు ఇంకా చూపెట్టాల్సింది ఏముంది, ఏం లేదు. ఇంకోటి మర్చిపోయాను. అండ్ వీడియో లెంత్ వస్తుంది బట్ ఇట్స్ ఓకే. నేనైతే మ్యాన్షన్ బిల్డ్ చేస్తా. మీకు ఐటమ్స్ ఎన్ని అంటే అండ్ చూపెట్టాను బ్యారల్. ఈ బ్యారల్లో శాపిల్స్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా యాక్స్. అండ్ ఇక్కడ నేను ఏరియా క్లియర్ చేసిన, మొత్తం గజిబిజిగా ఉండే. షవల్ అయిపోయి అండ్ ఒక షవల్ అయిపోయింది, అందుకు ఇంకో షవల్ క్రాఫ్ట్ చేసిన. ఇక్కడ ఉన్న క్రాఫ్టింగ్ టేబుల్ ఉన్నాను కూడా మర్చిపోయి డైరెక్ట్ ఇంకొక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసిన. ఇక్కడ నేను ఫార్మ్స్ అయితే బిల్ చేద్దాం అనుకున్నా బట్ ఇక అవసరం లేదు రండి, అక్కడ బిల్ చేసేస్తాను నేను. క్రాఫ్టింగ్ టేబుల్ ఉన్నాను లేదు, ఇది చేసేసుకున్నాను. ఓకే అదే ఈ విలేజ్ చాలా పెద్ద ఉంది. నేను లాస్ట్ ఎపిసోడ్లో అంతగా చూపట్లేదు విలేజ్ ఎంత పెద్ద ఉందా అని. ఇంకో చూడండి. అండ్ నేను చచ్చిపోయాను. ఆ కోర్ మీరు చూసి మీరు దేవుని దగ్గర నుంచి చూసుకొని అనుకోవచ్చు బట్ నో గైస్, నేను చూపెడతాను అండి. ప్రూఫ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి, చూడండి మీరు ఇదైతే అన్ని చూసుకోండి ఒక్కొక్కటి. ఇంకా చూడండి గైస్, నెంబర్ ఆఫ్ డేట్స్ 1 టైం చచ్చిపోయాను నేను ఆల్రెడీ. ఓకే నేను అసలు దీన్ని ఎంతసేపు అన్నా గేమ్ ఎక్కడన్నా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది టైం ప్లేడ్ ఆల్మోస్ట్ 1 డే 57 అవర్స్. 7 అవర్స్ నాకు కరెక్ట్ తెలియదు, దాన్ని ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో మీరు చెప్పండి. ఇంకోటి మరి అరే అసలేం చూపెట్టు స్టాటిస్టిక్స్ ఐటమ్స్ బ్లాస్ట్ ఫైనల్స్ వస్తుంది చూడండి. 2000 బ్లాక్స్ అయితే మైన్ చేసిన స్టోను, 1300 డర్ట్, 1200 కోల్, 1200 గైస్ కోల్. చూసారుగా ఇదంతా. ఓకే చూసేయండి ఒక్కొక్కటిగా మీరు. ఓకే నెక్స్ట్ ఇంకో 26 పికాక్స్ బ్రేక్ అయినాయి అండ్ 27th పికాక్స్ నా దగ్గర నుండి ఇంకోండి నా చేతిలో ఉంది ఐరన్ పికాక్స్. ఓకే ఇక మన ఏరియా చూపెడతాను పదండి. నేను ఎక్కడైతే మ్యాన్షన్ బిల్డ్ చేద్దాం అనుకున్నాను ఐటమ్స్ పట్టుకోదాం అట్లనే. ఐటమ్స్ అక్కడ ఇంకో చిస్ట్ పెట్టాలి బట్ ఇక్కడ నా ఒక చిస్ట్ సారీ ఇది నా ఇల్లు కాదు, మనది పైన ఉంటుంది. ఇదేంటి ప్లీజ్ గోళం గోళంలో కొన్ని లేపేసిన ఆల్రెడీ నేను, ఐరన్ కోసం కాదు. ఇక్కడ 3 ఉన్నారు గైస్, అక్కడ విలేజెస్కి ప్రొటెక్షన్ లేదు, అక్కడ స్పాన్ అవుతుందని నేను ఇక్కడ నుండి చంపేసిన. అండ్ అక్కడ స్పాన్ అవుతుంది అనుకొని చంపేసిన స్టార్టింగ్లో బట్ చూద్దాం అంతవరకు అయితే అద్దెకి స్పాన్ కాలే, అది ఏం చేయలేను ఇక నేను. ఎన్ని స్టాక్స్? ఒక 5 స్టాక్స్ తీసుకోదామా? 4 5 సరిపోతాయి గైస్, 5 స్టాక్స్ సరిపోతాయి. మనకి స్టిక్స్ అయితే పనికి వస్తాయి. ఇది ఓకే ఆయన 7 కూడా పట్టేసుకుందాం, పట్టుకెళ్దాం. అండ్ బడ్స్ కూడా కావాలి మనకి. డోర్స్ తీసుకెళ్దాం, మనకి స్క్రూస్ డోర్స్ కావాలి. ఏం కాదు ఫస్ట్ అని పెడదాం. అండ్ నెక్స్ట్ కావాల్సింది కాబుల్ స్టోన్కి మళ్ళీ వస్తాను చేస్తాను. కాబుల్ స్టోన్కి మళ్ళీ వద్దాం, నైట్ అవుతుందా, దారిలో అవుతుంది సీపు, మనకి టైం వేస్ట్ అవుతుంది. బెడ్ అరే తీసుకోరా. మన ఐరన్ ఆర్మర్ కూడా తగ్గిపోతుంది, హెల్త్ డ్యూరబిలిటీ. ఇదేంటి కేవ్ నేను
కూడా ఉన్నాడు చేసాను, గెలుపుతున్నాను చేసాన్ని. ఓ క్రీపర్ బ్రో ఉన్నాడా? ఒరే లాగు 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 చావురా, ఫీల్ అయ్యి సారీ. ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేరు గేస్ చేపిద్దామంటే. సర్లేండి, క్రీపర్ని చంపచ్చు, అసలు ఈజీగా చంపేయచ్చు. బట్ నేను ఎందుకు చంపలేదంటే రిస్క్ ఎందుకని. ఎవరు రావద్దు, లేచిన వెంటనే ఎవరు ఉందండి. నా దరిద్రం కొద్దీ నేను లేచిన వెంటనే చాలాసార్లు చచ్చిపోయాను, చాలా స్ట్రగుల్ వాళ్ళు. అంటే నేను నార్మల్గా ఆడినప్పుడు ఆఫ్లైన్లో టైంపాస్ అట్లా ప్రాక్టీస్ కోసం, సర్వేల్ ప్రాక్టీస్ కోసం ఆడినాను. నాకు చాలాసార్లు మన ఫారెస్ట్లో వచ్చింది, నార్మల్ ఫారెస్ట్ అంటే బర్చ్ ట్రీస్, ఓక్ ట్రీస్ ఒక్కనే ఉంటాయి కదా, అది ఆ ఫారెస్ట్లో నార్మల్ ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్లో చాలాసార్లు స్పాన్ వచ్చింది, నేను అక్కడనే చాలాసార్లు సర్వైవ్ అయినా. చాలా టైమ్స్ ఎట్లా అంటే పడుకున్నాను, నైట్ అయిందని పడుకొని లేచి పక్కన క్రీపర్ క్రీపర్ వచ్చి లేపేసింది. నేను మళ్ళీ ఎక్కడ స్పాన్ అయ్యాను కదా. నాకు ఇక నేనేం చేసిన ఆ వరల్డ్ డిలీట్ చేసి వాడు దొబ్బింది, ఇంట్రెస్ట్ దొబ్బింది వాళ్ళకి. ఇవే నేను చేసిన, ఎప్పుడో చేసినాను. అండ్ ఇక్కడ చాలా వరకు ఏరియా క్లియర్ చేసిన. ఇది సరిపోద్ది మన మ్యాన్షన్కి అయితే. చాలా చిన్నగా ఉంటుంది మ్యాన్షన్, చాలా చిన్నగా అంటే 2 floors ఉంటుంది అట్లా. చెట్టు తీసుకొచ్చి చెస్ట్కే అంత లైన్లో పెడదామా అండి? ఎట్లా పెడదాం ఆగండి. మనకి ఏ ఐటమ్స్ అవసరం లేదు ఇప్పుడు, ఇవి కూడా అవసరం లేదు, అవసరం లేదు అవసరం. ఓకే, ఇవైతే పెట్టుకుందాం. అండ్ ఈ బెడ్ రిమూవ్ చేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ కడదాం మ్యాన్షన్. ఎంట్రన్స్ ఇక్కడ ఇట్లా పెడదాం. నాకు ఐరన్ ఆర్మర్ చాలా బాగా నచ్చింది. నెదరేట్ ఆర్మర్ తిరిగింది గైస్, ఐరన్ ఆర్మర్. అండ్ అక్కడ మీకు కనబడుతుంది కదా, అది అక్కడ లావా పూల్ ఉంది. అండ్ నాకు 2 లావా పూల్స్ కనబడ్డాయి, అండ్ ఇంకొక విలేజ్ కూడా కనబడ్డాయి. అది నేను లాస్ట్ వీడియోలో ఇంటికి కనబడ్డది నాకు. అంటే లాస్ట్ వీడియో అంటే అది నేను పెట్టలేదు, ఎపిసోడ్ 3 అది. ఇది ఎపిసోడ్ 3. ఓకే, ఇది ఇంకొక లావా పూల్ కూడా ఉంది, అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను నేను. అదంతా నీకు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను. నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లోరింగ్ చేద్దాం, ఆ తర్వాత ఎపిసోడ్ మైనింగ్ చేద్దాం. లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్ మైనింగ్ చూద్దాం, మీరు చెప్పండి. నేను మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తాను. ఇక్కడ నేను మిస్ అయినా లాస్ట్ ఎపిసోడ్ చాలా బాగా చెప్పాను గైస్, ఆ వీడియో ఏంది. అందులో మీకు పెద్ద కంటెంట్ ఏమి ఉండదు, ఓన్లీ మాట్లాడలేక ఉంటుంది. రిమూవ్ చేద్దామా అది? ఇంకేమైనా పెట్టేది ఉంది అక్కడ? అవసరం లేదు. ఓకే, 29 XP ఉంది కదా, నేను చచ్చిపోయినప్పుడు 28 XP ఉండే. 28 XP పోయింది, మళ్ళీ 29 XP ఎట్లా వచ్చిందంటే కోల్ చూసే ఉంటే మీకు అర్థమైపోతుంది, కోల్ వల్ల అనమాట. స్టార్టింగ్లో అంటే నేను చచ్చిపోయిన తర్వాత నా దగ్గర కోల్, చచ్చిపోయేప్పుడు నా దగ్గర కోల్ 3 stacks ఉండే. చెస్ట్లో పెట్టినప్పుడు మొత్తం 6 stacks 7 stacks అయింది. ఆ తర్వాత మొత్తం మైండ్ చేసినప్పుడు ఇంత అయింది. అంటే గైస్ నేను లాస్ట్ ఎపిసోడ్లో మంచి మంచి క్లచెస్ చేసినాను, అవన్నీ మిస్ అయినాయి. సో సాడ్. సేమ్ గైస్ నెదరైట్ ఆర్మర్ ఉంది, నైస్, బాగుంది గైస్ ఆర్మర్. డైమండ్ ఆర్మర్ కూడా యుద్ధం ఎలా ఉంటుందో వాళ్ళ హార్డ్వేర్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. కాబట్టి మొత్తం తీసుకెళ్దాం, సరిపోతుంది. ఇది కూడా సరిపోతుంది నాకు కూడా తెలియదు, సరిగ్గా తెలీదు. అంటే తెలుసు సరిపోతాయి కావచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ 300 సరిపోతుంది, మోర్ దెన్ నిజం చెప్పానంటే. అండ్ ఇంకా మనకి ఇక్కడ అవసరమే వస్తువులు ఉన్నాయా? క్రాఫ్టింగ్ టేబుల్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకు మనకు అసలు. ఇంకా మనకు తీసుకోవాలంటే ఏం లేవు. క్యారెట్ మళ్ళీ తీసుకెళ్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫార్మింగ్ చేద్దామా? ఫార్మింగ్ సపరేట్ బిల్డ్ చేయాలి, దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్ బిల్డ్ చేద్దాం అది. ఓకే, సడన్ సర్ప్రైజ్ ఏమన్నా మర్చిపోతాను. అంతే, ఏం లేదు.
నిషా ఆన్ చేస్తే ఎవరన్నా చూద్దాం. నాకు వాళ్ళని చంపబుద్ధి అవుతాం. సావు వాటిగానా. ఓ ఆల్రెడీ ఇట్రాక్ వచ్చానా నేను. చూడండి ఇక్కడ టార్చ్ అరే ఇంక కనబడింది రా, జాంబీస్ జంప్ కాలేదు. ఓ కోల్ ఇక్కడ మళ్ళీ వస్తుంది. మన ఈ కోల్ మనకి ఎక్కడ దూరం కనబడుతుంది. ఇక్కడ కోల్ ఉంది, ఇక్కడ ఇక్కడ కోల్ కనబడుతుంది. దాన్ని పెట్టి ఊరే బయటికి మళ్ళీ ఏమైనా రూట్ దొరుకుతా అని చూస్తున్నా. క్రీపర్ని చాలా చంపడానికి చాలా అంటే చాలా తక్కువ, బట్ స్టార్టింగ్ స్టేజ్ ఎక్కువనే అది. నాకు గన్ పౌడర్ ఉంది, అది బాగానే. గన్ పౌడర్ మన TNT వేసుకునే యూజ్ అవుతుంది, మన ఏన్షియంట్ డెబ్రిస్ కోసం పనికి వస్తుంది మనకి. ఫస్ట్ మనం అక్కర్రాక వెళ్ళాలి ఏన్షియంట్ డెబ్రిస్ అంటే మనం ఎదురు పోవాలి. ఏన్షియంట్ డెబ్రిస్ మనం ఎప్పుడు కలెక్ట్ చేద్దాం చెప్పండి గైస్. అయితే ఎండర్ డ్రాగన్ తర్వాత కిల్ చేసిన తర్వాత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ముందే కలెక్ట్ చేద్దామా? బట్ మనకి చాలా బ్లేజ్ రాస్ అయితే కావాలి, పైరేషన్ పోర్షన్స్ చేసుకోవాలి, మనం చాలా ఉంటుంది ఏన్షియంట్ డెబ్రిస్ కలెక్ట్ చేసుకోనికి. అదంతా చేద్దామంటే మీరు చెప్పండి గైస్, మీరు సపోర్ట్ చేస్తే సిరీస్ని మనం చేద్దాం. మనకు కావాల్సిన వస్తువులు క్రాఫ్ట్ చేసుకున్నాం అండ్ ఒక 7 తీసుకున్నాం లాక్స్. ఏం చేద్దాం, ఇది మొత్తం ప్లాంక్స్లా కన్వర్ట్ చేసి స్టేర్స్ కావాలి మనకి. 8 సరిపోదు, ఒక 12 చేద్దాం సరిపోతాయి అనుకుంటున్నాం. అండ్ మనకి కబోర్డ్స్ చాలా కావాలి. అండ్ ఇట్లా బిల్డ్ చేద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటి అరే అంతే. ఓకే గైస్, ఇంతే మనకి. ఇంకోటి కూడా బిల్డ్ చేయాలి మనం, బట్ ఇది ఎట్లా అంటే ఓకే మీకు అర్థమైంది అనుకుంటా. బిల్డ్ మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే మీరు కూడా బిల్డ్ చేసుకుంటారు కదా, ఈజీ ఉంటుంది మ్యాన్షన్, చాలా ఈజీ ఉంటుంది. అంతే అయిపోయా, మ్యాన్షన్ అయిపోలేదు అంటే ఇంతే. ఇట్లా 2 సైడ్స్ చేసుకోవాలి మనం. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ మనం ఫిల్ చేద్దాం. ఇంటీరియర్లో వేరేతో ఫిల్ చేద్దాం బేసిక్లీ. మనం టార్చెస్ వేసుకోవాలి అసలు. అవసరం లేదు వేసి నేను వెంట స్లీప్ వేద్దాం, మనకి ఎందుకు చెప్పండి. అండ్ చవలేదు 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే 13 వచ్చేసినాయి. ఓకే మీకు మధ్యలో గ్యాప్ 13 ఉండాలి. ఓకే మనకి సరిపోగా స్టేర్స్ సరిపో. అంతేగా. ఓకే మనకి ఇంకా 4 కావాలి గైస్ మనకి స్టేర్స్. మనకి వుడ్ సరిపోద్ది. ఓకే మనం నెక్స్ట్ స్లీప్ వేయాలి. మనకి వుడ్ ఇంకనిద్దాం అండ్ నైట్ అవుతుంది. ఇంకా మనకి క్రాఫ్ట్ చేసుకునేవి ఏమున్నాయి, వుడ్. ఓకే డోర్స్ చేసుకోవాలి. డోర్స్ ఆల్రెడీ 2 ఉన్నాయి.
ఓకే, ఇంకా కాపుస్టోన్ అసలు సరిపోదు, ఇంకా తీసుకుందాం. ఓకే, ఇంత అయితే సరిపోతాయి. అండ్ ఓకే, నైట్ టైమ్స్ చూపిద్దాం. గైస్ మీకు డే ఎన్నో చూపెట్టలే కదా, చూపెడతాను ఒక్క నిమిషం అండి. 73 డే, 73. ఓకే, మనం 100 డేస్ దగ్గర ఉన్నాం. చాలా స్లో ఉంది కదా ప్రోగ్రెస్. మీకు బోర్ కొట్టేస్తుంది చెప్పండి గైస్. బోర్ కొడుతుందంటే మనం కొన్ని పెద్ద కేలో దూకి రచ్ చేద్దాం. బోర్ కొట్టట్లేదంటే ఇలానే కంటిన్యూ చేద్దాం. మీరు ఒక చేయమంటే చేస్తా. ఓకే, మీ మీద ఆధారపడింది. ఇది ఎందుకు చేయండి, ఫెన్స్ గేట్లు ఇట్లనే కదా. ఫెన్స్ గేట్స్ అంటే ఫెన్స్ ఇంకా 21 ఎందుకు గైస్? సో 21 చాలా ఎక్కువ గైస్ ఇది. ఓకే, అంతే సరిపోద్ది అంతే మనకి. అండ్ ఇంకా ఇక్కడ పెట్టాలి. ఇది నా ఓన్ బిల్ అయితే కాదు, ముందే చెప్తున్నా, ఇది నా ఓన్ ఐడియా అయితే కాదు. నా ఓన్ ఐడియాతో అదే గైస్ కరెక్టే చేసినాం గైస్. మనం ఎక్కువ వేయలేదు, ఎక్కువ కాలేదు, సెట్ అయింది. కొట్టి సరిపోద్ది. అండ్ పెట్టిద్దాం. అండ్ ఇంకోటి మర్చిపోయాను, మనం ఇలా పెట్టి ఇక్కడ మధ్యలో ఆలోచిద్దాం. మధ్యలో ఒక్క నిమిషం ఆలోచి ఇక్కడ అని ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ప్రాక్టిక్ టేబుల్ తీసుకెళ్ళిపోవచ్చు, బట్ అక్కడక్కడ ఏం లేదు, పర్లేదు. ఓకే, ఇలా అయితే చేసుకోవాలి. అండ్ కింద కూడా పెట్టాలి. అండ్ మిడిల్ బ్లాక్ చూసుకున్నాం. ఓకే, ఇది మిడిల్ బ్లాక్ అంతే. నెక్స్ట్ ప్లాంట్స్ కావాలి మనకి. గ్లాస్, నేను గ్లాస్ చేసి మర్చిపోయాను. ఇట్స్ ఓకే. అది మీకు లైట్గా అర్థమైంది అనుకుంటా, నేను ఎట్లా ఉంటుందో ఇది. ఓకే, ఇంకా అర్థమైంది అనుకుంటా ఎలా ఉందో మ్యాన్షన్. ఇది మ్యాన్షన్ అని నేను అనుకుంటున్నా, నాకైతే మ్యాన్షన్ అని చెప్తుంటే మంచి అనిపిస్తుంది. చెప్పండి చేసి అంటే లాస్ట్ ఈ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి మీరు ఏం పేరు పెట్టారో చెప్పండి నాకు. అండ్ మనకు కావాల్సిన నెక్స్ట్ గ్లాస్ కావాలి. గ్లాస్కి మనం శాండ్ సరిపోదు, ఇది మనకి శాండ్ ఇక్కడనే ఉంది. బా మంచి ఇక్కడనే ఉంది సినిమాటిక్ అని పెట్టాను. సరిపోద్ది. 15 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అంతేనా? ఒక నిమిషం అవ్వండి. 3 3 6 6 9 9 అంతే సరిపోతాయి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అంతవరకు. నేనేం క్యాల్కులేట్ చేసుకోవాలి, అదే బాగా ఇక్కడ. అరే కోల్ లేదు, పర్లేదు.
అరే అరే ఏం చేస్తున్నా గైస్ గాయ గాయ సారీ గాయ గాయ కంగారు కంగారు ఈ సరిపోవు ఓకే ఇది ఇక్కడ నుంచి అండి అండ్ మనకు నెక్స్ట్ కావాల్సింది ఇంకా నెక్స్ట్ బిల్ చేద్దాం అండ్ మీకు ఇక్కడ నుంచి 5 కదా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అసలు అంటే నేను చూసిన వీడియోలో 14 అయితే బిల్డ్ చేసిండు మనకి కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి మనం 16 చేద్దాం 15 16 సరిపోద్ది మనకి అండ్ ఏం కాదు ఇట్లనే ఉండాలి అండ్ బ్లాక్స్ హైట్ మీకు చెప్తాను 7 బ్లాక్స్ హైట్ 7 ఎందుకైనా మంచిది మనం ఫస్ట్ ఇక్కడ బిల్డ్ చేద్దాం బిల్డ్ చేద్దాం ఒరే నేను క్లచ్ చేద్దాం అనుకున్నా అది హైలైట్ ఇక్కడ ఇది ఇప్పుడే బిల్డ్ చేస్తుంది ఓకే అంతే గైస్ ఇక్కడ నుంచి మనం ఎంత హైట్ ఉంటుంది మొత్తం ఇదే హైట్ మెయింటైన్ కావాలి సోనీ కదా నాకు ఎందుకు ఓకే యా గైస్ 7 ఫస్ట్ అయితే మనం ఒక ఫ్రేమ్ బిల్డ్ చేసుకున్నాం అటు వెళ్దాం గైస్ అరే బిల్డ్ చేయరా షీల్డ్ చేస్తున్నాం ఏంది మరి హైట్ అనిపిస్తుంది చాలా పెద్ద కనబడుతుంది కదా ఇప్పుడు మీకు పూర్తిగా బిల్డ్ చేసిన తర్వాత షిఫ్ట్ క్లిక్ కాదు ల్యాగ్ అయిపోయింది చాలా ల్యాగ్ అవుతుంది మనకి ల్యాగ్ అయితే స్పీడ్ బ్రిడ్జింగ్ కరెక్ట్ కాదు గైస్ అది బాధ ఇదంతా ఫిల్ చేయాలి మనం ఈ బ్లాక్ అవసరం లేదు నేను తప్పు పెట్టాను ఓకే గైస్ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అండ్ మనం నెక్స్ట్ ఇక్కడ బిల్ చేయాలి ఇక్కడ ఫ్రేమ్ అయితే కంప్లీట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఓకే అప్పుడప్పుడు క్రాస్ హెయిర్ అట్లా మిస్టేక్ పెట్టాను అది నా మిస్టేక్ ఈ వీడియో కూడా లెంత్ వచ్చేటట్టుంది వేరే గైస్ గ్లిచ్ అరే గ్లిచ్ ఇది గ్లిచెస్ అయితే ఉంటాయి మనకి ఇది ప్రీమియం వర్షన్ కాదు కాబట్టి మనకి ఇది క్రాక్డ్ మీకు చూస్తే అర్థమే ఉంటుంది పోజేవాళ్ళందరూ అనమాట ఇది అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది గ్లాస్ మెల్ట్ అయింది అనుకుంటా గ్లాస్ మెల్ట్ అయ్యేది అదే గైస్ నిజం చెప్తున్నా నాకు బెడ్రాక్ పాకెట్ ఇంకా మంచి అనిపించింది పాకెట్ ఎడిషన్ మీద ఇంకా నాకు మంచి ఒపీనియన్ వస్తుంది మనకి స్లాబ్స్ అది కొంచెం యూస్ఫుల్ అండి అదొక బగ్ అనమాట అండ్ రెండు
నార్మల్ ప్లాంక్ పెట్టినా, హాఫ్ స్లాబ్ పెట్టినా, ఐ మీన్ స్లాబ్ పెట్టినా, ఒక ప్లాంక్ పెట్టినా ఈక్వల్ అనమాట, ఈక్వల్గా స్మెల్ట్ చేస్తుంది. ఇక్కడ అది కాదు, కానీ ఇదే రియలిస్టిక్. అరే ప్లీజ్ రే, ఏమైనా మాప్స్ పాన్ అయితే బాగుంటుంది. క్రీపర్ తప్ప ఏది మాప్స్ పాన్ అయినా పంచుతున్నారు. మంచిది మంచిది మంచిది, ఒక స్పాన్ కాదు. సర్లే గ్లాస్ మనం పట్టుకెళ్దాం. అరే పెయింట్స్ చేసుకోవాలి మనం, పెయింట్స్ సరిపోకపోతే నేను అసలు గ్లాస్ అని అనుకుంటా, కానీ సరిపోతాయి గ్లాస్ సరిపోతాయి అసలు. అండ్ ఇక్కడ 3 కలర్ మారుతామా, ఫ్యూచర్లో మారుతాం గైస్. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సరిపోద్ది, ఇలా సరిపెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ ఫ్రేమ్ బిల్డ్ చేయాలి. ఇక్కడనే బాగా కష్టం చేసి, ఇక్కడ చాలా తలకాయ నొప్పి ఉంటుంది. ఇక్కడ మనకి చూపిస్తానండి, ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది? ఏ బాబు ఎందుకు వచ్చింది? నేను పడిపోతా. ఇది ఫాస్ట్ క్లిక్ అయింది. నెక్స్ట్ ఇలానే ఫ్రేమ్ రాదు మీకు, మిడిల్ 3 బ్లాక్స్ చెప్తానా అండి. అక్కడ నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది, మళ్ళీ చూసుకోవాలి. 4 2 3 4 ఓకే 1 2 3. ఎందుకు 2 స్లాట్ కొడుతున్నా అంతే. ఇక్కడ నుంచి నార్మల్గా మన సేమ్ ఫ్రేమ్ కానీ ఇక్కడ మారుతుంది. మనం చేయాల్సింది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఫిల్ చేద్దామా. ఓకే, ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఇది కావాల్సిన ఫిల్ చేద్దామా అని ఫస్ట్. గైస్ ఇప్పుడే ఇంతకుముందు ఒక స్పైడర్ని చంపిన, అది మీకు కావాలంటే ఒక క్లిప్ వేస్తా. అండ్ ఏంటిదంటే ఇప్పుడు మనకి స్లాబ్స్ కావాలి అండ్ టార్చెస్ కావాలి. టార్చెస్ కోసం వెళ్తున్నాను నేను, కోల్ కోసం వెళ్తా. అండ్ మన విలేజ్లో మనకి విలేజ్లో స్టోన్ కట్టర్ ఉంటుంది కదా, స్టోన్ కట్టర్ ఒకటి ఎత్తుకొద్దాం. కదా అన్నట్టు మీకు అంటే ఇంకోటి చేసిద్దాం మనకి, కానీ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి. ఓకే, వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చేసింది. లెంత్ మీకు చాలా వరకు తీసేస్తా నేను. ఓకే గైస్, నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. నేను అందరూ తిరిగి వెళ్తున్నాను కదా, నేను లాస్ట్ ఎపిసోడ్ చూపెట్టాను నేను, అంటే అది పెట్టలేదు, అది దాంట్లో చూపెట్టాను. ఇటు నుంచి వెళ్తే అయిపోద్ది మనకి. ఒక ప్రాపర్ వే చేస్తాను నేను మన ఈ హౌస్కి వెళ్ళడానికి. ఐ మీన్ హౌస్ కాదు, మ్యాన్షన్. దీన్ని మ్యాన్షన్ అనాలా లేదా మీరే చెప్పండి. నాకైతే ఏమర్థం కావట్లేదు. నాకైతే మ్యాన్షన్ తీరు అనిపించింది. నాకైతే చూసినప్పుడు అది మ్యాన్షన్ రా, చాలా చిన్న మ్యాన్షన్ కదా, బుజ్జి మ్యాన్షన్ కనిపించింది. స్టేర్స్ కావాలి, ఇంకా మనకి కాంపిటీషన్ స్టేర్స్ కావాలి. మనకి ఓక్ స్టేర్స్ కూడా అవసరం పడుతుంది, బట్ నేను ఇప్పుడు చేసుకున్నాను. అది నా ప్లాను, అది తను బిల్డ్ చేయలేదు. నేను నా కొన్ని ఐడియాస్ నా ఇంప్లిమెంట్ చేసా.
32 వచ్చినాయి, మోర్ దెన్ ఎనఫ్. మనం ఎక్కడెక్కడికి పెడదాం. మనం ఫ్యూచర్లో ల్యాంటర్న్స్కి అప్గ్రేడ్ అవుదాం. స్టార్టింగ్ అయితే ఇది పెడదాం. లాగ్ అవుతుంది. ఓ ఇక్కడ లేదా, నేను ఎంట్రీ జరుగుతున్నా. సర్లేండి, యోక్ ప్లాన్స్ మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ కలుస్తాం. And I can be seen. I can paint the red, red circles, red circles. I can paint the red, 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 red. I can paint the red, red circles, red circles. I can paint the red, 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 red. I can paint red circles with my tears. Red circles, red circles. I can paint red circles with my tears. This is the moment I start worrying. This is the day I stop being afraid. This is the moment I start worrying. This is the day I stop being afraid. I can paint the red, red circles. I can paint the red, 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 red. I can paint the red, red circles. I can paint the red, 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 red. I can paint red circles with my tears in the gray and city. They can be seen. I'm floating over the seas like a stormy sea. People never look up, and I can be seen. I can paint the red, red circles, red circles. I can paint the red, 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 red. I can paint the red, red circles, red circles. అమ్మ దారుణంగా యాక్షన్ కూడా కావాలి బాటి వాడు. హాట్ గైస్, దీనమ్మ ఫుడ్ తినద్దు, ఫుడ్ తింటే వేస్ట్ అవుతుంది. అది పాయిజన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఫుడ్ తిన్నా. ఫుడ్ అమ్మ మరి దారుణంగా వేస్తుంది. ఇప్పుడు అమ్మ వాడిని పట్టించుకోలేదు. ఫస్ట్ ఆడ కనబడ్డాడు, నన్ను పట్టించుకోలేదు. చాలా లెంత్ వచ్చేసింది వీడియో, రికార్డింగ్ లెంత్ అంటుంది. మీకు ఎంతసేపు వస్తుందో తెలియదు. And I can be seen. I can paint the red, red circles, red circles. I can paint the red, 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 red. I can paint the red, red circles, red circles. I can paint the red, 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 red. I can paint red circles with my tears. Red circles, red circles. I can paint red circles with my tears. నీకు కామెంట్స్ అనేవి ఎట్లా పడుతుంది? కామెంట్స్ చదవలేవు, చూడండి. హెల్ప్ మెసేజ్ అవే ఉంటాయి. నేను కీట్స్ ఆన్ చేసుకున్నాను అనుకుంటాను. ఓకే, ఏం లేవు. అండ్ మనకు కావాల్సిన నెక్స్ట్ కొంచెం కాంపిటీషన్ ఇంకా తీసుకున్నాం అంతే, సరిపోతాయి అని అనుకుంటున్నా. ఇవి మనకి నీకు చూపెడతాను ఒకసారి లాస్ట్లో. క్రియేటివ్లోకి వెళ్ళి, ఈ వర్డ్లో కాదు బిల్స్ వర్డ్లోకి వెళ్ళి చూపెడతాను మొత్తం ఎట్లా ఉంటుందో. ఆ వరల్డ్ ఉందో లేదో చూడాలి ఫస్ట్. ఓకే, ఇంకా మనకి ఏమైనా చేసేస్తున్నాయి. మనకి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మన మ్యాన్షన్. ఇప్పటికే వీడియో బాగా లెంత్ వచ్చేసింది, అంటే బాగా లెంత్ ఏం రాలే. మీకు వీక్ లెంత్ రాదు, నాకు బాగా లెంత్ వచ్చేసింది రికార్డింగ్కి.
1 hour 11 minutes. 1 hour 11 minutes ప్లీజ్. ఓకే, ఫస్ట్ డోర్లు పెట్టేద్దాం. మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంది చేసి ఇప్పుడే కంప్లీట్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ చెస్ట్ లాగా పెడదాం. మనకి డోర్స్ కావాలి. డోర్స్ మనకి ఓకే చేసుకున్నాం. ఆల్రెడీ 2 ఉన్నాయి. 2 ఇంకా చేసుకున్నాం. అండ్ బచ్ లాగ్స్ ఒక 26 లాగ్స్ అయితే సెట్ అయిపోతాయి. స్టేర్స్ పెట్టాలి. మనకి ఒక స్టేర్స్ చాలా కావాలి మనకి. ఓకే, మొత్తం చేసేద్దాం. అంటే ఏం కాదు, ఎన్ని నచ్చినా పర్లేదు. ఇవి సరిపోతాయా? సరిపోతాయి కావచ్చు. అరే తప్పు పెట్టాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇది నేను 4th టైం బిల్డ్ చేసుకున్నాను ఈ స్టార్టర్ మ్యాన్షన్ని. నేను ఆఫ్లైన్లో నేను ఒక సర్వేల్ చేసింది, దాంట్లో పట్టాను. ఎందుకో బాగా అనిపించింది. ఇది బెస్ట్ అనిపించింది. స్టార్టింగ్ మంచి పెద్ద బిల్డ్స్ కావాలంటే ఈజీ ఇక అయిపోతుంది, పెద్దగా ఉంటుంది. ఓకే గైస్, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, మన మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిలో డెకరేషన్స్ అవి అయితే ఉంటాయి. అవన్నీ మీకు నెక్స్ట్ స్టెప్స్లో మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్స్లో పెడతాను. ఓకే గైస్, ఇక వీడియో రెడీ చేద్దాం. చాలా లెంత్ చేసిన వీడియో. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ మ్యాచ్ ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. నాకైతే మీకు నచ్చిన లేదు నాకైతే చెప్పండి. అండ్ ఇంకా ఇంతవరకు మీరు చూసినట్టు పక్క మీకు వీడియో నచ్చే ఉంటుంది. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్, అసలు మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. అయితే పక్కా రిప్లై ఇస్తాను. అండ్ షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు వీడియోస్, వాళ్ళకి నచ్చినట్టు లైక్ చేస్తారు. ఓకే, అండ్ లైక్ అయితే చేయండి గైస్ ప్లీజ్. నేను ఎప్పటికన్నా లైక్ చేయండి మీకు వీడియో నచ్చకపోయినా. ఓకేనా, చిన్న యూట్యూబర్ సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. నాకైతే ఇట్లా మీకు గైస్ మీరు ముందే చెప్తున్నా, మీకు ఇట్లా బిల్డ్స్కి ట్యూటోరియల్స్ కావాలంటే మీరు చెప్పండి, నేను పక్కా చేస్తాను. మీకు నచ్చే కంటెంట్ నేను చేస్తాను. చెప్పండి గైస్, మీరు చెప్పండి. ఓకే, ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం మీరు చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఫామ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, మీరు చెప్పండి. ఓకే, ఇక వీడియో ఎండ్ చేద్దామా? ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా. టాటా, బాయ్ గైస్, బాయ్. Pikachu?